పథకం, ఆసుపత్రి పేదల నిజమైన గుండె ధైర్యం, పేద వర్గాలకు నిజమైన గుండె ధైర్యం బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిని తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. 25 ఏళ్లుగా తెలుగు ప్రజలకే కాకుండా ఇతర రాష్ట్రాల వాళ్ళకి సేవలు అందిస్తోందన్నారు. సోమవారం రాత్రి హైదరాబాద్ మాదాపూర్లోని హెచ్ఐసిసి నిర్వహించిన బసవ తారకన్ అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రజతోత్సవాల్లో ఆయన పాల్గొన్నారన్నటువంటిది హైలైట్ చేశారు. అదే 10 ఏళ్లలో 6వ ప్రధాని అవుట్. బ్రిటన్ పీఎం ప్రధానికి స్టార్మర్ రాజీనామా. 10 ఏళ్ల వ్యవధిలో బ్రిటన్ 7వ ప్రధానిని చూడబోతోంది. ప్రస్తుత ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ సోమవారం రాజీనామా చేశారు. ప్రధాని పదవి, లేబర్ పార్టీ అధ్యక్ష పదవుల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. రానున్న కొన్ని వారాల్లో కొత్త ప్రధాని ఎన్నిక జరగనున్నట్టు వెల్లడించారు. దీని ప్రకారం జూలైలో కొత్త ప్రధాని బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఈ 10 ఏళ్లలో బ్రిటన్ ప్రధాని పదవిని వీడిన 6వ వ్యక్తి 63 ఏళ్ల స్టార్మర్. గతంలో ఉన్న టోరెల్ నుంచి వరుసగా ప్రధానులు మారుతూ వస్తున్నారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే వేగం, సుస్థిరత, సేవ, పెట్టుబడుల ఆకర్షణలు ఇదే మా తారక మంత్రం. కేంద్రం ఆలోచనలకు తగ్గట్టుగా పెరుగుతున్నందునే ప్రాధాన్యం. రిపబ్లిక్ టీవీ కాంక్లేవ్, ఇండియన్ ఎక్స్ప్రెస్ అడ్డాలతో మంత్రి లోకేష్ నిర్ణయాల అమల్లో వేగం, సుస్థిర విధానాలు, మెరుగైన సేవలు ఈ మూడే పెట్టుబడుల ఆకర్షణలు మిగతా రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ని భిన్నంగా నిలబెడుతున్నాయని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టు ప్రతిపాదన నుంచి భూమి పూజ వరకు 13 నెలల్లో ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టుని 17 నెలల్లో ఆ స్థాయికి తీసుకొచ్చాం. పుట్టపర్తిలో యుద్ధ విమానాల ప్రాజెక్టుకి భూమి పరిశీలన నుంచి శంకుస్థాపన వరకు 37 రోజులు రికార్డు సమయంలో చేసాం. మా వేగానికి ఇదే నిదర్శనం అన్నారన్నటువంటిది హైలైట్ చేశారు. ఫీజులు పైకి